హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. అంటే 23rd Jan పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ప్లీజ్ సారీ, ఏమనుకోవద్దు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ అబ్బా, ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోద్దే. ఇక డైలీతో పోలిస్తే అయితే బర్త్డే రోజు అయితే తొందరగానే లేచానమాట. ఎందుకు అంటే అంతకు ముందు రోజు అయితే చుట్టాలు వచ్చారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళైతే ఈ రోజు అయితే వెళ్ళిపోయారనమాట. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే వాళ్ళు బయలుదేరిపోయారు. వాళ్ళని మా హస్బెండ్ ట్రైన్ ఎక్కించి వచ్చేలోపు నేనైతే ఇంకా కొద్దిసేపు అయితే అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా తీసుకొని 7 అయిపోయింది టైం ఆల్మోస్ట్. ఇంకా పని అయితే స్టార్ట్ చేద్దామని అయితే లేసాను అనమాట. రైస్ కూడా వండేసాను. ఎందుకు అంటే టెంపుల్కి వెళ్తున్నాం అంటే ఏ టైం అవుతుందో తెలియదు కదా, సో అందుకని చెప్పి రాగానే ఆకలిస్తుంది, మళ్ళీ బాబుకి తినిపియాలని చెప్పి ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను. టెంపుల్ అన్న బర్త్డే అన్న ఇంట్లో ఆడవాళ్ళకైతే పనులన్నీ తప్పవు కదా, సో ఆ పనులన్నీ చేసుకొని రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను అనమాట. ఇంకా మాకైతే ఫుల్గా ఆకలిస్తుంది. అంటే మాకు పెళ్ళై 2 years అయింది, కానీ ఇప్పటి వరకు నాకు ఎంతమందికి ఎంత అన్నం వండాలా అనేది అయితే తెలియదు అనమాట. సో అందుకని చెప్పేసి నిన్న నైట్ అన్నం తక్కువ అయిపోయింది, సో అందుకనేసి ఫుల్గా ఆకలిస్తుంది. మా హస్బెండ్ అన్నారు సర్లే తినేసి బయలుదేరదాం టెంపుల్కి అని చెప్పారు. సో ఇక్కడైతే ఆగామన్నమాట. ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము. టేస్ట్ అయితే చాలా బాగుంది టిఫిన్ది. ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా ఈ టెంపుల్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. నేనైతే ఇప్పుడు నేమేం రివీల్ చేయట్లేదు, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇంకా మేము వెళ్ళిన రోజు ఫ్రైడేనా కాదు, థర్స్డే అనమాట. కాకపోతే అంత రష్ అయితే ఏం లేదండి టెంపుల్లో. మాకైతే కొంచెం బెటరే అనిపించింది, తొందరగానే అయిపోయింది దర్శనం కూడా. కానీ నేను లేచి 8:30 లోపు నా పని అంతా అయిపోయింది ఇంట్లో. నేను రెడీ కూడా అయిపోయాను. అంటే ఇంకా శారీ అయితే ఏం కట్టుకోలేదు, కానీ మా బాబు హస్బెండ్ అయితే లేగలేరు అనమాట. సో ఇంకా వాళ్ళు లేచి వాళ్ళు స్నానాలు చేసి రెడీ అయ్యి బాబుకి సిర్లాక్ తినిపించి తీసుకెళ్లేసరికి అయితే మాకు ఆల్మోస్ట్ 11 అయిపోయింది ఇంటికాడే. కానీ ఇంకా రష్ ఏం లేకపోవడం మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎప్పుడు వెళ్ళినా దేవత కనిపించకపోవడము అలా అయితే అయ్యేది రష్ వల్ల, బట్ ఈ రోజు అయితే అదేం లేదు. అండ్ వీడియోస్ కూడా నేను పూర్తిగా ఏం షూట్ చేయలేదండి. నాకు చాలా భయం టెంపుల్స్ లో షూట్ చేయాలంటే. ఆల్రెడీ ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందిలేండి టెంపుల్స్ లో షూట్ చేస్తే. ఇక్కడ అందరు ఏం చేస్తున్నారంటే కాయిన్స్ అనమాట, కాయిన్స్ ని మొక్కుకొని అలా నించోబెట్టాలంట. నించోబెడితే ఆ కోరిక నెరవేరుతుందంట. బట్ మాకంత టైం లేకుండే, ఆల్రెడీ అక్కడ చాలా క్రౌడ్ ఉంది. ఇంకా బాబు ఉన్నాడు కదా, క్రాంకీ అయిపోతున్నాడు అని చెప్పి డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. చూసారు కదా, అసలు దర్శనానికి లైనే లేదు ఎక్కువ. కానీ మనం డైరెక్ట్ అమ్మవారిని అయితే చూపించొద్దు కదా, అక్కడ ఫోన్ తీసాను అనుకోండి ఫోనే లాగేసుకుంటాడు పంతులు. అందుకని చెప్పేసి నేను అదేం షూట్ చేయలేదు. ఇంక ఇక్కడ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాతకి మా హస్బెండ్ అయితే ప్రసాదం తీసుకొస్తానని చెప్పి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేను బాబుని ఎత్తుకొని అయితే అక్కడైతే కూర్చున్నాను. చూడండి, వాడికైతే ఫుల్ ఆకలేసిస్తుందేమో, మమ్మీ బబ్బా బబ్బా అని అడుగుతున్నాడు. వాడికైతే పాలిచ్చాను. ఇంక ఇది మరి అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తున్నారా ఏం తీసుకెళ్తున్నారో తెలీదు. ఆల్మోస్ట్ అప్పటికే 1 అయిపోయింది టైం. ఇంకా అలా ఒక డప్పులాగా కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే అందరు ప్రసాదాలు అయితే తింటూ ఉన్నారు. మా బాబు అయితే ఇంకా పావురాలతో తెగ ఆడేసుకుంటున్నాడు అనమాట. ఇంకా కిందికి దించితే అవి ఇవి నోట్లో పెట్టుకుంటున్నాడని నేనైతే ఏం దించలేదు. ఇంకా అక్కడికే తను తరిమేస్తున్నారనమాట. సెక్యూరిటీ టైం అయిపోయింది, ఇంకెంతసేపు ఉంటారు, వెళ్ళిపోవాలి, గుడి క్లోజ్ అయిపోతుందని. ఆల్మోస్ట్ 1 అయింది కదా, మరి గుడి క్లోజ్ చేస్తారేమో. అయితే బయలుదేరిపోయామన్నమాట. ఎంతైనా చిన్నప్పుడు అంటే బర్త్డే అంటే ఓ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది, బట్ మన ఏజ్ పెరుగుతున్న కొద్ది అవన్నీ వెళ్ళిపోతాయి కదా. ఇంకా నైట్ అయితే బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను.